మిత్రమా, ఒక చిన్న మాట. ఈ రోజుల్లో మనుషులు డబ్బుల కోసం బంధాలు అయితే దూరం చేసుకుంటున్నారు. మనిషి ఎప్పుడైనా కానీ దగ్గరగా ఉన్నప్పుడు వారి యొక్క విలువ తెలియదు. ఒకసారి దూరం అయిపోయిన తర్వాత మాత్రమే వారి యొక్క విలువ తెలుస్తుంది. కానీ ఒక్కసారి దూరం అయిపోయిన తర్వాత ఆ బంధం మళ్ళీ తిరిగి దగ్గర అవ్వడం అసలు కాని పని. అలాంటప్పుడు నీకు అవసరం ఉన్న బంధాన్ని, నీ బంధాన్ని ఎందుకు దూరం చేసుకోవాలని చూస్తావు? ఎదుటి మనిషి నీ యొక్క బంధాన్ని విలువ ఇచ్చి నువ్వెంత చేసినా నీకోసమని పాకులాడుతూ ఉన్నప్పుడు నీకు అవసరం లేదని బిహేవ్ చేస్తున్నా చూడు. ఎదుటి మనిషి కూడా ఎన్ని రోజులను సహనంగా ఉంటారు? 1 రోజు, 2 రోజులు, సంవత్సరం, 10 సంవత్సరాలు. వాళ్ళు కూడా విసిగిపోతారు కదా. వాళ్ళకి అవసరం లేని బంధం నాకెందుకు అని ఒక్కసారి తెంపుకున్నారనుకోండి, దూరం అయిపోయిన తర్వాత తెలుస్తుంది వారి యొక్క విలువ. దూరం అయిపోయిన తర్వాత తిరిగి మీరు ఎంత కావాలనుకున్న బంధాలు దగ్గర పడవు. గుర్తుపెట్టుకోండి, మనం ఒక మాట నోటి నుండి జారిన మాట మళ్ళీ తిరిగి తెచ్చుకోలేము. ఒక మాట అనే ముందు 1కి 4 సార్లు ఆలోచించి మాట్లాడండి. ఏ బంధమైనా సరే, ఇంట్లో బంధమైన, బయట బంధమైన, ఏదైనా కానీ ఒకసారి పోయినటువంటి బంధం మన నోటి దూర ద్వారా ఎదుటి మనిషిని నోటికి వచ్చినట్టు ఇస్తాం కదా. ఆ బంధం దూరం అయితే మళ్ళీ తిరిగి అతుక్కోవడం కష్టం. అద్దం ఒకసారి పలిగిపోయిందంటే మనం ఎంత అంటించినా అది అతుక్కోలేదు కదా. అది కూడా అంతే, బంధమైనా అంతే, ఒకసారి తెగిపోతే అస్సలు అంటుకోలేదు.